అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్చిలో ప్రపంచం ఓ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని చూడనుంది. 15 రోజుల్లో 2 గ్రహణాలు సంభవించనున్నాయి. మొదటిది చంద్రగ్రహణం, రెండోది సూర్యగ్రహణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 2 చాలా ముఖ్యమైనవి. మరి ఏ తేదీల్లో గ్రహణాలు వస్తున్నాయి, వాటి ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సంస్కృతిలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహణాల టైంలో చాలామంది తినడం తాగడం కూడా మానేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది మార్చి నెలలో 15 రోజుల్లోనే 2 గ్రహణాలు సంభవించనున్నాయి. ఇవి భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 మార్చి 14న శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు, భూమి మరియు చంద్రుడు సమలేఖనం చేసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణంలో మొత్తం చంద్రుడు భూమి యొక్క నీడలో చీకటి భాగంలో పడతాడు. ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం మార్చి 14 హోలీ రోజున రానుంది. ఇది ఉదయం 9:29 మొదలై మధ్యాహ్నం 3:29 ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికాలోని కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. అయితే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతకాలాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు. ఇక సూర్యగ్రహణం ఎప్పుడు? 2025 మార్చి 29న శనివారం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు సూర్యున్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఈ కారణంగా భూమిపై సూర్యుని కాంతి తగ్గుతుంది. మొదటి సూర్యగ్రహణం మార్చి 29 చైత్ర అమావాస్య రోజున వస్తుంది. ఇది మధ్యాహ్నం 2:20 మొదలవుతుంది. ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, ఆసియా, హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది. సాధారణంగా గ్రహణ సమయంలో హిందువులు సూతకాల నియమాన్ని పాటిస్తూ ఉంటారు. కొన్ని పనులు కూడా చేయకూడదని నమ్ముతారు. అయితే ఈ 2 గ్రహణాలు మనకు కనిపించవు కాబట్టి మన భారతదేశం పైన వీటి ప్రభావం ఉండదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. సూతకాల నియమాలను కూడా పాటించాల్సిన అవసరం లేదని అంటున్నారు. మార్చిలో సంభవించనున్న 2 గ్రహణాలు భారతదేశంలో కనిపించకపోయినా ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం ఎదురు చూస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనలకు, అంతరిక్షం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. చూశారు కదండి, ఈ వీడియోలో మనం మార్చిలో రానున్న సూర్య చంద్ర గ్రహణాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.